ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేయాలి, స్కిల్స్ పెంచుకోవాలి అని అనుకుంటారు. కానీ ఎక్కడ అప్లై చేయాలో తెలియక అందరూ అలాగే ఉండిపోతారు అనమాట. హలో గైస్, వెల్కమ్ టు డే 7 ఆఫ్ కంటెంట్ క్రియేషన్ ఛాలెంజ్ ఫ్రమ్ టెక్ బై దీపక్. ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ ఇంటర్న్షిప్స్ కైనా జాబ్స్ కైనా ఫ్రెషర్స్ ని హైర్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేస్తారన్నమాట. అవేంటో మీకు డీటెయిల్ గా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు. నెంబర్ 1, లింక్డ్ఇన్ అనేది నువ్వు జాబ్ కోసం అప్లై చేయాలన్నా, లేకపోతే ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే నెట్వర్క్ పెంచుకొని రిఫరల్స్ తెచ్చుకోవాలన్నా ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో నువ్వు ఏ రోల్ కి అయితే అప్లై చేయాలనుకున్నావు ఆ యొక్క రోల్ కి తగ్గట్టు రెజ్యూమేని బిల్డ్ చేసి నువ్వు ఆ యొక్క రోల్ కి అయితే అప్లై అయినా చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నౌకరీ. నువ్వు ఒకవేళ ఫ్రెషర్ అయితే నువ్వు ఇంటర్న్షిప్ తెచ్చుకోవడానికి నౌకరీ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. వీటితో పాటు ఇంకొన్ని టాప్ మోస్ట్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా నీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే అనేది చేస్తున్నారు చూడండి. సో వీలైతే స్క్రీన్ షాట్ అనేది తీసుకొని ఈ యొక్క ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా నువ్వు అప్లై చేయడం అనేది స్టార్ట్ అనేది చేయనమాట. అయితే ఈ యొక్క ఇంటర్న్షిప్ తెచ్చుకునే ప్రాసెస్ లో చాలా మంది నువ్వు 3000 కట్టు లేకపోతే 5000 కట్టు నీకు ఇంటర్న్షిప్ ఇచ్చి అండ్ ఎట్ ద ఎండ్ సర్టిఫికేట్ ఇస్తామని చాలా మంది అయితే నీకు అడుగుతారు. నీ దగ్గర నుంచి ఇంటర్న్షిప్ కోసం ఎవ్వరు కూడా ₹1 అడిగినా అది ఇంటర్న్షిప్ కాదు. ఇలా కాకుండా ఇంటర్న్షిప్స్ అనేవి రిఫరల్స్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ రిఫరల్స్ ద్వారా నీకైతే ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్ అనేది చాలా తొందరగా అయితే వస్తాయి అనమాట. సో దీస్ ఆర్ ద వేస్ హౌ యూ కెన్ గెట్ ద ఇంటర్న్షిప్స్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఒకవేళ కంటెంట్ అనేది నచ్చినట్టయితే డూ లైక్ అండ్ ఫాలో పవన్స్ కూడా. సో రేపటి రీల్ లో మనం ఈ యొక్క ఇంటర్న్షిప్స్ కి ఎలా అప్లై చేయాలి లైవ్ లో చూద్దాం అనమాట.